కొనుక్కోవడం తీసుకెళ్ళిపోవడం. ఒక 2 రోజులు ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోని డైరీ వీడియోలు పెడతాం, తర్వాత నుంచి వదిలేయడం. మన పాల విషయానికి వస్తే మనకి 5-5 లీటర్లు అయితే మనకి అక్కడికి పోయినాక అంటే వేరే ప్లేస్కి పోయినాక ఏమన్నా మారుతాయా? పాలు ఏమైనా తగ్గండి. నేను చెప్తాను కానీ పూటగా 5-6 తీరాడికి వెళ్ళాక లీటర్ 2 లీటర్లు ఇచ్చి గేదెని కొనుక్కుంటున్నారండి. కష్టపడి మీరు రూపాయి పోగేసుకొని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి. వచ్చినప్పుడు నా డైరీలోకి ఈ మధ్యలో కొద్దిగా జరిగింది ఏంటంటే, రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాం. చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. అన్న నమస్తేనా? నమస్తే అన్న. అన్న ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 65 ఉన్నాయండి. 65 గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మొత్తం కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి. ఓకే. ముర్రా జాఫర్బాడీ క్రాస్ ఉన్నాయండి. అలా చాలా మంది కూడా మనకి జాఫరాబాద్ బన్నీ గేదెలు ముర్రా అంటే జాఫరాబాద్ బన్నీ గేదెలు ఉంటాయన్నా ఆంధ్రాలో? ఆంధ్రాలో క్రాస్ ఉంటాయండి, ఒరిజినల్ ఉండవండి. ఓకే, అదే అంటుంది. ఓన్లీ ముర్రా ఒకటి ఉంటుందండి ఒరిజినల్. ఓకే. ఇప్పుడు ముర్రాకి జాఫర్బాడీకి క్రాస్ చేసింది, ముర్రాకి బన్నీకి క్రాసింగ్ ఉన్నాయి. శమనం వేయించినవి ఉంటాయి తప్పండి. ఒరిజినల్ జాఫర్బాడీ ఏది ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఇంకా బన్నీ దొరుకుతుందండి ఒరిజినల్. ఒక జాఫర్బాడీ ఒకటి ఒరిజినల్ దొరకదండి. ఓకే, అదే చాలా మంది అంటున్నారు జాఫరాబాద్ బన్నీ అని చెప్పేసి. అంటే క్రాస్ బ్రీడ్ మనకి శమనం వేయించుకుంటారు ఇక్కడ. ఇప్పుడు ఉందండి అది. ఓకే, ఇది ముర్రాకి శమనం ఇచ్చిందండి. శమనం ఇచ్చారు. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అవునవును. ఓకే, శమనం వేయించడం వల్ల మనకి దీని సీన్ అంతానేమో జాఫర్బాడీ చూపిస్తుందండి. బుర్ర దగ్గరికి వచ్చేవాడు కొద్దిగా ముర్రా చూపిస్తుంది. అవునవును. ఈ బాడీ స్ట్రక్చర్ కూడా హెవీగా ఉందండి. ఇట్లా ఉంటుంది. మొత్తం కూడా 65 బఫెలోస్ అయితే సేల్కున్నాయని చెప్తున్నారు. అన్న రేట్ల విషయం ఎట్లా ఉంది? ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా తగ్గుముఖం పడుతుందండి. 1,20,000 నుంచి 1,80,000 దాకా ఉన్నాయండి. ఓకే, ఇంకా డౌన్ అవుతుంటాయి. ఇంకా అలా తగ్గుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,20,000. ఈ 15వ తారీఖు దాటిన నుంచి కొద్దిగా అమౌంట్లు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనకైతే 1,20,000 నుంచి స్టార్ట్. అవును. 1,20,000 ఎన్ని పాలు ఇస్తుంది? రోజు 10 లీటర్లు ఇస్తుంది. 10 లీటర్లు. ఓకే, 5 లీటర్ పాలు పెట్టుకోవచ్చు. ఓకే, రైతుల పాల గ్యారెంటీ ఉందని మనకు ఉందండి. రైతులకు ఒకటే చెప్తానండి నేను, కష్టపడి మీరు రూపాయి పోగేసుకొని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి. వచ్చినప్పుడు నా డైరీలోకి ఈ మధ్యలో కొద్దిగా జరిగింది ఏంటంటే, డైరీలోకి వస్తున్నారండి. ఇప్పుడు ఈ సైజ్ ఎంచుతున్నారండి గేదెల్ని. ఓకే, ఈ సైజ్ ఎంచి నన్ను 1,20,000 ఇస్తావా 1,30,000 ఇస్తావా అని అడుగుతున్నారండి. ఈ సైజ్ ఉన్నాయనుకోండి 1,50,000 పైన ఉంటాయండి. ఏంటంటే రోజు మీద 16 లీటర్లు 14 లీటర్లు పాలు గ్యారెంటీ ఇస్తానండి. అదొకటి. ఈ సైజ్ అడిగిన గేదెలు అవతల డైరీలోకి వెళ్ళి ఈ సైజు కొంటున్నాడండి. అసలు నేను ఈ రోజు వచ్చి పొద్దుటే పలానా డైరీలో చూసుకున్నా ఇది లేదండి. రైతుకు ఒకటి చెప్తానండి నేను, క్వాలిటీ క్వాంటిటీ రెండు చూసుకొనుక్కోండి. మీరు ఎక్కడ కొనుక్కున్నా నా దగ్గర కొనుక్కోండి, బయట కొనుక్కోండి. ఇప్పుడు ఇంత క్వాలిటీ చూస్తున్నారండి, ఇంత క్వాంటిటీ మిల్క్ ఇచ్చి చూస్తున్నారండి. తీరాడికి వెళ్ళాక లీటర్ 2 లీటర్లు ఇచ్చి గేదెను కొనుక్కుంటున్నారండి. బాధపడదని తర్వాత అవతల ఫోన్ ఎత్తడం. మేము అంటే సత్తా ఎత్తాలండి, ఇల్లు డైరీ వదిక్కినే మాకు. అవును, అదే మేము రైతులకి ఎక్కువ చెప్పేది అదే. మిల్కింగ్ ఇచ్చి ఉన్నాయండి 10 క్వాలిటీ గేదెలు కొనుగోలు చేయాలి. క్వాలిటీ మనకే రేపు పొద్దున్న వాళ్ళ పాలని తాగి తరిపులు అమ్ముకుందామన్నా సరే సగం రూపాయలకి కాసు ఉండాలన్న. అలా కాసు ఉంటేనే మనకు డబ్బులకి ఒక 2 ఈతల పాటు డబ్బులు తాగినా పాలు తాగినా మనం డబ్బులు బాగుండా ఉండాలంటే హెవీ సైజ్ క్వాలిటీ ఉండాలండి. అడ్డర్ క్వాలిటీ, రొమ్మేయడం, మెత్తగా పడుతున్నాయి లేదా అన్నీ కూడా చూసుకోవాలండి ప్రతిదీ కూడా. ఓకే, ఇలాంటి క్వాలిటీలు చూసుకోవాలి. కానీ ఏదో రేట్ తక్కువ వస్తుందని చెప్పి క్వాలిటీ లేని పక్క డైరీ మీద రేట్ తక్కువ వస్తుందని నన్ను అడిగిన 1,20,000 1,30,000 అక్కడ కొంటే 90,000కి ఇది అంటిస్తాడండి వాళ్ళు. ఓకే, అక్కడ రైతులు నష్టపోతున్నారు. తెలుసుకోవడం కొనుక్కెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక 500 కిలోమీటర్లు లేచి రాలేక ఉండిపోతున్నారండి చాలా మంది. ఓకే, అందుకే సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి గేదెలు ఒక రూపాయి అటు ఇటు అయినా కూడా మంచి సెలెక్ట్ చేసుకోవాలి. రూపాయి పెట్టుకునుకున్నా కొద్దిగా క్వాలిటీ పరంగా పెట్టుకునుకుంటే మంచిది. ఓకే, దానివల్ల కూడా రైతులు నష్టపోతున్నారండి. మొత్తం కూడా 65 బఫెలోస్ అయితే సేల్కున్నాయండి. అన్ని కూడా 2 ఈతలండి. అన్ని కూడా 2 ఈత గేదెలు అని చెప్తారు. అడ్డర్ క్వాలిటీలు కూడా చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి అన్న. అన్ని కూడా మనకి ఇప్పుడు సూడి ఉన్నాయా పాడి ఉన్నాయండి. 20 దాకా ఇన్ని ఉన్నాయండి. అన్ని 20 దాకా కూడా డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి. అన్న పాల విషయానికి వస్తే మనకి 5-5 లీటర్లు అయితే మనకి అక్కడికి పోయినాక అంటే వేరే ప్లేస్కి పోయినాక ఏమన్నా మారుతాయా? పాలు ఏమైనా తగ్గండి. నేను చెప్తాను కానీ పూటగా 5-6 హెవీ సైజులు ఉన్నాయంటే 7 గ్యారంటీ అండి. ఒక లీటర్ తగ్గినా ఉంచుకోండి, ఎక్కువ తగ్గితే గేదెని తీసుకొచ్చండి, సగం కిరాయిని ఇస్తాను గ్యారంటీ. కిరాయి అంటే ఇంకోటి చెప్తానండి, మీరు 30,000కి 20,000కి పెట్టదు, నేను ఇంటి నుంచి పంపుతున్నాను కదండి బండి. మీరు అదే రేంజ్లో ఒక 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టుకుని వచ్చారు అనుకో సమానంగా ఇవ్వడానికి బాగుంటుందండి. నేను ఇంకెలాగ ఇస్తాను కదా 20,000కి 30,000కి పెద్దవాళ్ళు పట్టుకొచ్చేస్తే నేను ఎక్కడ తెచ్చామనండి. మనం ఎంతవరకు నష్టం భరిస్తామండి. రైతులు కూడా అది ఆలోచించాలండి ఎక్కువగా. ఏంటంటే మనం ఒకటే చెప్తున్నాను, మీరన్నా నేనన్నా 1-2 సార్లు
అనుభవజ్ఞులను తీసుకొచ్చుకుని ఇక్కడ అన్ని విధాలా చూసుకుని కొనుక్కోమంటున్నాం మనం. అవును. ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువ అండి, పాత వాళ్ళు మనకి రిటర్న్ కస్టమర్లు ఎక్కువ అండి, రిపీట్ కస్టమర్లు. ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు వస్తున్నారండి, హడావుడిగా గేదెలు కొనుక్కుంటున్నారండి. కొనుక్కోవడం, తీసుకెళ్ళిపోవడం, ఒక 2 రోజులు ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోని డైరీ వీడియోలు పెడతాం, తర్వాత నుంచి వదిలేయడం, వర్కర్ మీద వదిలేస్తాం వల్ల ఇబ్బంది ఫ్యాషన్ అయిపోయిందండి ప్రతి ఒక్కరు కూడా. అంతే కదండి, అంతా ఆన్లైనే కదండి. అదే చెప్తున్నాను నేను ప్రతి రైతుకి కూడా, మనం పబ్లిసిటీ ఎప్పుడండి మనం సక్సెస్ అయ్యాక ఫుల్ పబ్లిసిటీ చేసుకొచ్చాం. మేము దానం పెడతామండి, మాకు దాన అదనపు ఖర్చు అండి. ఓన్లీ ఒక జొన్నలు ఉడకబెట్టి పెడతాం అంతేండి మేము అంతే పెట్టేటప్పుడు. ఓకే, మనం ఇక్కడ తెలంగాణలో అయితే జొన్నలు అయితే ఉడకబెట్టరు, ఇట్లా ఇస్తాను మనకి. ఓకే, 1 లీటర్లు అయితే అటు ఇటు పెరుగుతాయి. దాని విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పాలైతే ఒకేసారి అయితే డౌన్ కావని కూడా చెప్పడం జరుగుతుంది. మన ఇప్పటి నుంచి అయితే రేట్ల విషయం అయితే తగ్గుతూ ఉంటాయి. 1,20,000 నుంచి అయితే మొదలున్నాయి. ప్రజెంట్ అయితే రైతులు వచ్చి నేరుగా ఇక్కడ ఉండడానికి అన్ని మొత్తం అన్ని రెడీ చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇక్కడ అన్న అయితే పైన కూడా కట్టిస్తున్నారు రైతులు స్టే చేయడానికి. ఇక్కడ ఉండడానికి రూమ్ ఉండదని తీసేవండి, ఇక్కడ తీసారు. ఇక్కడ ఉండేది ఓకే. ఇప్పుడైతే కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది, అయిపోద్దండి 20 రోజుల్లో. రైతులు అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి పాలు చెక్ చూసుకోవచ్చండి. అన్ని విధాలుగా ఫుడ్ ఫెసిలిటీ కానీ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ 2-3 పూటలు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చండి. టాప్ క్వాలిటీలో అయితే రెడీగా ఉన్నాయండి మనకి. ఓకే అన్న, తక్కువ క్వాలిటీ గేదెలు కొనుగోలు రైతులకి ఎన్ని నెలలు పాలిస్తాయి అందాది? అవి అంటే 3 నెలలు 4 నెలల కంటే ఎక్కువ అండి. లోకల్ గేదెలు కదండి అవి. అన్ని ఒకసారి 3-4 నెలలకి 5 నెలలకి 1 పూటలో పడిపోతాయండి. మన 9 నెలలు గ్యారంటీ అన్న, 9 నెలలు గ్యారంటీ ఇస్తాయి పాలు. ఈ సైజు ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ పరంగా తీసుకుంటే 9 నెలలు గ్యారంటీ ఇస్తాయి. ఇవ్వండి దీన్ని చూడండి, అండర్ క్వాలిటీ పక్కాగా రోజు మీద 14 లీటర్ల పాలు గ్యారంటీ అండి. ఇంకా వారం ఉందండి టైం దీనికి. ఓకే, ఈ వారంలోనే ఇంకా బాగా చేస్తుంది, ఆర్డర్ చేసేద్దండి. ఓకే అన్న, అందాది ఎన్నో ఈత ఉంటుంది? అందాది ఇది రెండో ఈత. ఓకే, ఫస్ట్ ఈతలో మనకి ఎన్ని పాలు ఇవ్వచ్చు అందాదా మీకు? ఫస్ట్ ఈత ఒక 12 దాకా వస్తుంది. 12 దాకా. ఇప్పుడు జాతి కొట్టిందంటే ఫస్ట్ ఈత 5-6 లీటర్లు గ్యారంటీ ఇచ్చేద్దన్న. ఓకే, అక్కడి నుంచి ఇంకా పెరుగుతూ వస్తుందండి. ఓకే, జాతి వాటిని వచ్చి రైతులు సెలెక్ట్ చూసుకోవాలండి. ఇవ్వండి మన గేదెలకి, ముర్రా గేదెలకి ఆకలి అన్ని కూడా కుచ్చు తెలుపు, మెడసందం, బుర్ర రింగులు, ఇవన్నీ మలుగు తీరుగులు అన్నీ ఉంటాయండి. ఓకే, ఇవన్నీ చూసుకుని కొనుక్కోవాలండి. వచ్చేసాం గేదెని కూడా చూస్తలేదు, గేదెని ఎలా పట్టు చూస్తలేదు అన్న వచ్చి రైతు. దాని రొమ్ము ఎలా ఉంది, రొమ్ము మీద కూడా చేయలేదు, రొమ్ము ఎలా ఉంది ఇదే చూస్తాం. మన గేదెని అందం చూసుకుంటున్నారు. మనం ఇంకా మేము ఏంటంటే అలా సెలెక్ట్ చేసేది ఏదైనా రాంగ్ ఉందనుకోండి, బాబు ఇది ఆగిపోగేదని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇన్ కేసు మనం ఇంకా సేల్స్ పెట్టకుండా ఉన్న దానికంటే సెలెక్ట్ చేసిన వాళ్ళకి వద్దని చెప్పి ఆపుతున్నామండి మనం. ఓకే, మిగతా వాళ్ళు అట్లా కాకుండా తక్కువ రేట్ ఉందని పోయి వాళ్ళు అమ్ముకోవడమే కావాలండి. మాకు అలా కదండి, రిపీట్ కస్టమర్ కావాలండి. అవును. ఓకే, రైతు నష్టపోకుండా ఉండాలని చెప్పేసి అనిల్ అన్న ఉద్దేశం. అందుకోసమనే ఇక్కడ మీకు సెలెక్ట్ చేయకపోయినా కూడా అన్న ఇది తీసుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చూసుంటాడు కాబట్టి రైతుల దగ్గర పాలు ఎన్ని ఇస్తున్నాయి ఏందని అనేది జాగ్రత్తగా అవగాహన రైతులు సుడి తెస్తా అప్పుడు కూడా ఇంకా మిల్క్ హీల్డింగ్ ఇస్తూ ఉంటాయి. ఓకే, అందుకోసమే ఐడియా ఉంటుంది మీకు. ఐడియా ఉంటుందండి. ఓకే అన్న, ఇప్పుడైతే దీంట్లో 1,20,000 గేదె ఎంత ఎక్కడ ఉంది ఒకసారి చూపిరా? 1,20,000 ఉంది, 1,30,000 ఉంది, 1,50,000 ఉంది. ఎంతవరకు ఉన్నాయన్న? 1,60,000, 80 దాకా ఉన్నాయి. 80 దాకా ఇవన్నీ కూడా 1,20,000. ఓకే, ఆ చివరిది కూడా 1,20,000. అన్ని ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్ ఉంటుంది. 1,20,000, 1,30,000, 1,40,000 ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుంది. పాలు ఇచ్చేదాన్ని బట్టి కూడా రేట్ ఉంటుంది. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి అనిల్ అన్న దగ్గర. మీకు అనిల్ డైరీ ఫామ్కి వచ్చేయండి రాజమండ్రి దగ్గర. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే మాత్రం ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. 3 పూటలు, 4 పూటలు, 5 పూటలు కూడా ఉండండి కావాలంటే. ఎలాంటి ఇబ్బంది లేదు అన్న. పాల గ్యారంటీ మన రైతులకి మన ఫామ్ నుంచి గ్యారంటీ 20 రోజుల వరకు పాలు గ్యారంటీ అండి. రొమ్ము పోయినా మై వచ్చినా ఏది ఇన్ కేసు ఏమైనా సరే రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గదిని మార్చడం జరుగుతుంది. అది మాత్రం మా గ్యారంటీ. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అదే గ్యారంటీ అండి. అదే గ్యారంటీ ఇస్తున్నాం. ఎక్కడ కూడా మాట తప్పలేదు, మడవ తిప్పలేదు. నెంబర్ 1 క్వాలిటీ గేదెలు సప్లై చేస్తున్నాం. ఇప్పటికీ మా సొంత ఓన్ డైరీలోనే ఇవ్వడం జరుగుతుంది. మేము బయటకు కూడా వెళ్ళి ఇప్పించడం జరుగుతుందండి. అక్కడ వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర చూసుకుని కొనుక్కు తీసుకెళ్తారు. ఓకే అన్న, ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అడ్రస్ రైతులకి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్ డైరీ ఫామ్. మా అడ్రస్ చెప్పాం కదండి. మా నెంబర్ చెప్తాం 9912167572 9963447377. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.